అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికీ తెలుసు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఎవరూ బతికి ఉండరని అందరూ భావించారు. కానీ అద్భుతం జరిగింది. రమేష్ విశ్వకుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. రమేష్ కూర్చున్నది 11A సీట్లో. విమానం టేకాఫ్ అయిన 30 సెకన్ల లోపే పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అంతా గందరగోళంగా మారిపోయింది. కళ్ళు తెరిచేసరికి చుట్టూ మృతదేహాలు. ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉందో ఊహించుకోండి. రమేష్ వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని ఛాతీకి, కన్నుకి, కాలుకి గాయాలయ్యాయి. అయినా ప్రాణాలతో బయటపడ్డాడన్న సంతోషం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత అసలు ఏం జరిగింది అన్నది అతని మాటల్లో వింటే, టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది అని రమేష్ చెప్పాడు. బ్రిటిష్ జాతీయుడైన రమేష్ తన కుటుంబాన్ని చూడడానికి భారతదేశానికి వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్తో కలిసి లండన్కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నేను లేచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. నేను భయపడ్డాను. వెంటనే లేచి పరిగెత్తాను. నా చుట్టూ విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకువచ్చారు అని అతను గుర్తు చేసుకున్నాడు. రమేష్ 20 సంవత్సరాలుగా లండన్లో నివసిస్తున్నాడు. అతని భార్య, పిల్లలు కూడా లండన్లోనే ఉన్నారు. రమేష్ తన సోదరుడు అజయ్ గురించి ఆందోళన చెందుతున్నాడు. అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని రమేష్ తెలిపాడు. మేము డయ్యూని సందర్శించాం. అతను నాతో ప్రయాణిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతన్ని నేను కనుగొనలేకపోతున్నాను. దయచేసి అతన్ని కనుగొనటానికి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. ఈ విషాదకర సమయంలో రమేష్ త్వరగా కోలుకోవాలని, అతని సోదరుడు క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం.